మన పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17 వచనాలు చూసి మనం వాక్యంలోనికి వెళ్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునండి. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. కృపగల నాయన, ఈ మంచి మాటలను బట్టి వందనము చెల్లిస్తూ నీవే మాట్లాడండి తండ్రి. కావలసినవి మాకు అవసరమని మీరు నేర్పించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పౌలు రాస్తున్నాడు, దినములు రోజులు ఎటువంటివంట? చెడ్డవి. ఇవి ఎప్పుడు రాశాడు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలును కూడా ఎన్నుకుంటాడు. అపోస్తలుడైన పౌలు గారిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తదుపరి ఆయన రచించిన పత్రిక. అంటే ఈ పత్రిక 100వ సంవత్సరం లోపే రాయబడింది. ఇదే సంవత్సరం 2025. దినాలన్నీ పోతూ ఉంటే చెడ్డ దినాలు అవుతున్నాయా, మంచి దినాలు అవుతున్నాయా? చెడ్డ దినాలు అవుతున్నాయి. ఎప్పుడో 100 సంవత్సరాలలోనే, 100 సంవత్సరాల క్రితం కాదు, 100 సంవత్సరాల లోపు రాసిన పత్రికలోనే పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి. మీరు ఎలా ఉండాలి? సమయాన్ని వినియోగించుకోవాలి. యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు మీ సమయాన్ని వినియోగించుకోవాలి. మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎలా ఉండాలి? జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోలేని వారు అజ్ఞానులు. సమయాన్ని పోనివ్వద్దు, అజ్ఞానుల వలె ఉండద్దు, అవివేకులు తీరు ఉండకూడదు. ప్రభు యొక్క చిత్తమును గ్రహించుకోవాలి. ప్రభు యొక్క చిత్తము ఏమిటో తెలుసుకోవాలి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో, ఎలా జరిగిస్తాడో గ్రహించాలి. దేవుని చిత్తములో నీవున్నావు, నేనున్నాను. ఉన్నామా లేదా? ఉన్నాం. ఉన్నప్పుడు మనం దేవుని చిత్త ప్రకారమే జీవిస్తున్నామా, బ్రతుకుతున్నామా, నడుస్తున్నామా పరీక్ష చేసుకోవాలి. దినదినము ఒక వ్యక్తిగా మనము నూతనపరచబడాలి. ఒక నూతన స్వభావము, గొప్ప స్వభావంలోకి నడిపించబడాలి. ఒక రూపాంతర అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఒకరికి పెళ్లి సంబంధం మాట్లాడే ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే, ఒక యవనస్తుడు ప్రతి వారం చర్చికి వెళ్తాడు. మరి చర్చికి వెళ్ళి ఏం నేర్చుకుంటారో తెలియదు. అతనికి పెళ్లి చేద్దామనుకునేసరికి అతడు పెళ్లి కంటే ముందే వేరే వారితో సంబంధం పెట్టుకున్నాడట. ఆ సంబంధం వదిలేశాడట. ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడట. అతను వదిలేశాడట. ఇప్పుడు పెళ్ళైన ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్ట. ఇప్పుడు ఆదివారం చర్చికి పోయేది ఒక అమ్మాయి కోసం అట. చాలా బాధ కలిగింది నాకు. దినాలు మంచిగా చెడ్డాయి. ఏది మన వ్యక్తిత్వం? ఏది వాక్యం విని నీ రూపాంతర అనుభవం? ఏది? నీకు భయం లేదా? దేవుని భయం లేదా? బొత్తిగా లేదా? క్రైస్తవునిగా ఉన్నప్పుడు 100 కళ్ళు మన మీద ఉంటాయి. నేను స్కూల్లో టీచర్గా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు బీఎడ్లో మా టీచర్లు చెప్పేవాళ్ళు, అది నిజమే, అది నీకు కూడా తెలుసు. నువ్వు బోధిస్తుంటావు కదా, నువ్వు టీచర్గా బోధిస్తుంటావు కదా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు అందరికీ బోధిస్తున్నావు కదా, నువ్వు స్కూల్లో ఉన్న పిల్లలందరినీ గమనిస్తూ ఉంటావు కదా. కానీ నువ్వు తెలుసుకోవాలి, స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను గమనిస్తారు. నువ్వు స్కూల్లో పిల్లల్ని గమనిస్తుంటే వాళ్ళు నిన్ను గమనిస్తారు, వాళ్ళు నిన్ను పరీక్షిస్తారు, నిన్ను స్కానింగ్ చేస్తారు. చిన్న పొరపాటు దొరికినా నిన్ను వాళ్ళు వదిలిపెట్టారు. ఎలాంటి దినాలు ఇవి?
చెడ్డ దినాలు. మనుషులు ఎట్లా ఉన్నారు? చెడ్డ మనుషులైపోయారు. దినాలు చెడ్డవైపోయినాయి. సమయమును పోనీయకూడదు. అజ్ఞానుల వలె మనం నడుచుకోకూడదు. అజ్ఞాని ఎలా ఉంటాడట? సమయాన్ని పోనిస్తాడు. వానికి టైం గడిచిపోవాలి అంతే. ఈరోజు టైం గడిచిపోతే చాలు, ఎలానైనా గడిచిపోని, అబ్బా ఈరోజు అయిపోయింది, ఈరోజు అయిపోయింది. జ్ఞాని సమయాన్ని పోనివాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాడు, నూతన పరుచుకునే అనుభవంలోనికి వెళ్తాడు. సద్వినియోగం చేయాలంటే అడ్డమైన పనులు చేయమని కాదు, రూపాంతర అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితము మార్చబడాలి. యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు ప్రతి ఒక్కరూ తమ బలహీనతను గుర్తించగలగాలి, ఒప్పుకొని మీ గృహాలకు వెళ్ళాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయము 3 నుండి 8 వచనాలు చదవండి. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి విభజించు ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఎట్లా ఉండాలంటే మనము స్వస్థ బుద్ధి గలవానిగా ఉండాలి. స్వస్థ బుద్ధి మనకు రావాలి అంటే మన బుద్ధికి ఏమైంది? ముందు మన బుద్ధికి ఏమైంది? రోగం వచ్చింది. మన బుద్ధికి రోగం వచ్చింది. అందుకే అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నీకు బుద్ధి ఉందా? నీ బుద్ధికి ఏమైంది? రోగం వచ్చింది. నీవిప్పుడు స్వస్థ బుద్ధి గలవానిగా ఉండాలి. తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. దినములు చెడ్డ దినాలు కాబట్టి గర్వం అనేది మొదలవుతుంది మనుషులలో. తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి మిమ్మల్ని మీరే. నాకేంటి, నాకు అన్నీ తెలుసు, నాకు ఒకటి చెప్పే అవసరమా, నాకు ఒకటి చెప్తే నేను వినల్లా, నాకు తెలియంది ఏమైనా ఉందా అని అనుకోకండి. ముఖ్యంగా యవనస్తులు, మాకు అన్నీ తెలుసు, మేము చదువుకుంటున్నాం, నీకేం తెలుసు? ఇది కాదు. నిన్ను నువ్వు ఎంతగా ఎంచుకోవాలో అంతవరకే ఆగాలి, అంతకంటే ఎక్కువ పోకూడదు. దేవుడు ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణం ఇచ్చిండు. పరిమాణము, మీ విశ్వాస పరిమాణము చొప్పున మీ విశ్వాసాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. అంటే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అన్ని విషయాలలో ఆయన పైన ఆధారపడాలి. మన పైన మనము ఆధారపడకూడదు. మనల్ని మనము గొప్పగా ఎంచుకొని మన పైన మనము ఆధారపడకూడదు. నూతనపరచబడిన వ్యక్తి, రూపాంతరపరచబడిన వ్యక్తి జీవితంలో క్రైస్తవుడు అనే వ్యక్తి, ఒక క్రైస్తవుడు జ్ఞానయుక్తముగా మన పనేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు నీ పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తమ్ముడు తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపజాలము, కానీ
వారు తమలోనే ఒకరిని బట్టి ఒకడు ఎన్నిక చేసుకొని ఒకరికొకరు సరిచూసుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఇప్పుడు ఇదో రోగం ఈ కొత్తలో, ఇప్పుడు ఒకరితో పోల్చుకోవడం. తల్లిదండ్రులు కూడా అట్నే ఉన్నారు. ఆ ఇంటి ముందు చూసినా, ఆ ఇంటి వెనుకొని చూసినా, మీ ఇంటి పక్కన చూసినా పోలుతుంటారు. వాక్యం నిజంగా బైబుల్ జ్ఞానమునిచ్చేది. మీరు ఎలా ఉండాలంట? తమను తామే మెచ్చుకుని కొందరితో కొనటకాయనను. కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, నేనంటే మామూలు వ్యక్తిని కాదు, వాళ్ళకు వాళ్ళే మెచ్చుకొని, వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, వాళ్ళకు వాళ్ళే మేము గొప్పలం అనుకునే వారితో నువ్వు పోల్చుకోకు. నీవు స్వస్థ బుద్ధి గలవాడిగా ఉండాలి, కానీ ఇతరులతో పోల్చుకోకు. ఇప్పుడు ఎందుకు తప్పలేతాని? SBI ఆదాయము 1,60,000 కోట్లు. SBI ఆదాయం ఎక్కడేది? ప్రజలందరూ చేసిన అప్పులు. ₹2 వడ్డీ అంటే ఆహా అనుకునేది. ఇప్పుడు 3, 4, 5, 10. ఎందుకు అప్పులైతానే? పోల్చుకోవడం, ఇతరులతోని పోల్చుకోవడం. ఇతరులతో పోల్చుకొని నిన్ను నీవే నీ బుద్ధికి రోగాన్ని తెచ్చుకుంటున్నావు. ఇతరులతో పోల్చుకోవడం అనేది గొప్ప రోగానికి మించిన పెద్ద రోగం. ఇతరులతో పోల్చుకోవడం అనేది అస్సలు చేయకూడదు. వ్యక్తులుగా నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నేను ఉన్న స్థితిని నాకు తెలుసు, నేను లేని స్థితిలో ఉన్నానో నాకు తెలుసు, ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తిగా ఉన్నాను. పౌలు సాక్ష్యం. తమ్మును తామే మెచ్చుకొని వారితో మనము జతపరచకూడకూడదు, వారితో సరిచూసుకోకూడదు. మేమైతే అలా చేయట్లేదు అంటున్నాడు పౌలు. మరి మన సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాం? వారు తమలోనే ఒకరికొకరు ఎన్నిక చేసుకొని ఒకరినొకరు సరిచూసుకున్నందున గ్రహింపు లేకున్నారు. మేమైతే అలా చేయమయ్యా, మేమైతే ఎవరితో పోల్చుకోం. కానీ మీరు ఎలా ఉన్నారంటే, వారు ఎలా ఉన్నారంటే ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నారు. కాబట్టి గ్రహింపు లేకున్నారు. ఒక వ్యక్తి అనుకున్నాడంట, నాకు 30 మార్కులు వచ్చినాయని బాధపడుతుందంట. ఇతను చూసి ఇంకోటి అంటానంట, నాకు 34 వచ్చినాయి, ఓకే బెటర్ అని అనుకుంటాడంట. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరు ఫెయిల్. కదా, వాళ్ళిద్దరు మళ్ళీ రాయాలి పరీక్ష. వాడు దరిద్రుడు అంటే, నేను వాడంత దరిద్రుడిని కాదు కానీ మాదిరి దరిద్రుడిని అనుకున్నా. పర్లేదు, వాడు నీచుడు, కానీ వాడంత దరిద్రుడిని అయితే నేను కాదు. కొలతలు ఉంటాయా పాపానికి? ఏమన్నా షర్టు సైజు, ప్యాంటు సైజు తీరు ఉంటాయా? తప్పుకు కొలతలు ఉంటాయా? చిన్న తప్పు ఉంటుంది. అసలు తప్పు ఎప్పటికీ తప్పే. అది పెద్దదా చిన్నదా, సగం తప్ప, చిన్న తప్ప, దానికి కొలతలు ఉండవు. దేవుని దగ్గర కొలతలు ఉండవు, మనుషుల దగ్గరనే ఉంటాయి. చిన్న అబద్ధం అంతే, చిన్న అబద్ధం ఆడినా, చిన్న అబద్ధం అయితే అబద్ధం కాదా? అబద్ధం ఆడకూడదు, వాక్యం చెప్పట్లేదా? మనకు అబద్ధం అనేది తప్పే కాదులేండి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఒకరితో ఒకరు సరిచూసుకొని ఉన్నారు కాబట్టి మీకు గ్రహింపు లేదు. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? పోల్చుకుంటే పౌలుతో పోల్చుకోవాలి. అపోస్తలుడైన పౌలుతోని పోల్చుకుంటే యేసుప్రభువు వాళ్ళు సేవ చేస్తున్నాం కదా, ఆయన దారికి వస్తున్నాను పోల్చుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో పోలికలేంటి? వారితో వీరితో పోలికలేంటి? వీరితో వారితో పోలికలేంటి? అందం విషయంలో పోలికలే, డబ్బు విషయంలో పోలికలే. ఈ మధ్యలో కొత్త ట్రెండ్ బొచ్చు విషయంలో కూడా పోలికలే. వాడి బొచ్చు గట్టి ఉంది కాబట్టి నాకు అదే బొచ్చు కావాలి. పోల్చుకోవడం. పౌలు అంటున్నాడు, మేమైతే అది చెయ్యం, మనం చేయకూడదు. నూతన పరచబడ్డ వ్యక్తి జీవితంలో ఇతరులతో పోల్చుకోవడం అనేది చేయకూడదు.
ఈ కాలం అది ఎక్కువైతుందంటే ఈ కాలం ఎక్కువైతుందంటే ముందు గుర్తుపెట్టుకోవాలి, ఆ కాలాన్నే ఉన్నది అది. ఆ కాలాన్ని అది ఉన్నది కాబట్టి పౌలు రాసిన కాబట్టి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మనం గొప్ప వారసులం లేండి, వారసులమే కదా, ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తాను, అప్పుడు వచ్చిన వారసత్వాన్ని. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునేలా తన్ను తానే మోసపరుచుకొను. చెప్పాను కదా ఇప్పుడు పోలికలు. వాడేమనుకుంటున్నాడంటే తన్ను తానే ఎన్నికైన వాడని ఎంచుకుంటున్నాడంట. ఆనాటి భక్తులు ఎంత ప్రార్థన చేశారు, ఎంత సువార్త ప్రకటించినా కానీ వాళ్ళైతే మేము ఎన్నికలేని వారం తండ్రి అని ఎంత గొప్పగా ప్రార్థన చేశారు. మీరు ఒకసారి చూడండి, అపోస్తలుల చరిత్ర చూడండి, లేకపోతే పౌలుని చూడండి, తిమోతిని చూడండి, తీతుని చూడండి, బైబిల్లో ఉన్న ఎవరినైనా చూడండి, లేకపోతే పాత నిబంధన భక్తులను చూడండి, వాళ్ళు ఎప్పుడు ఎవరితో పోల్చుకోలేదు. వారు ఏ విషయంలో పోల్చుకోలేదు, వారు అసలు ఏ విషయంలో పోల్చుకోలేదు. కానీ ఈ కాలాన క్రైస్తవులందరికీ వచ్చింది పోలికలు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనం ఇతరులను కాదు మోసం చేసేది, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. తన్ను తాను ఎవడైనా వాడు వచ్చాడే కానీ వాడేమనుకుంటాడంటే నేను అందరికంటే గొప్పవాడిని అనుకుంటాడంట. కానీ వాక్యం చెప్తుంది అందరికంటే గొప్పవాడు తన్ను తాను వట్టివాడిగా ఎంచుకొని దేవునికి సమర్పించుకుంటాడు. నేను చూసానా, నేనేంటో తెలుసా, ఏంటి లేదు. యేసుక్రీస్తు నీకు పరిచయం కాకపోతే నీవు శూన్యం. కాబట్టి మనల్ని మనము పరీక్ష చేసుకొని ఉండాలి. అట్లాగే రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. 4వ వచనం రోమ 12:4, ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉన్నను ఆ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. మనము ప్రత్యేకించబడ్డ వాళ్ళము. పౌలునకు ఒక దేవుడు కృపనిచ్చాడు. దేవుని కృపను బట్టి అతడు పరిచర్య చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఈ పరిచర్య నా కొరకు కాదు, ప్రజల కొరకు, దేవుని కొరకు. దేవుడు తనకు కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలు అతని కొరకు కాదు, ప్రజల కొరకు. మనకు దేవుడిచ్చిన కృపావరాలు మన కొరకు కాదు, అది దేవుని కొరకు, ప్రజలందరి కొరకు. ప్రజలందరి కొరకు ఆ కృపావరాలు కనుక నీవు వినియోగిస్తే నీవు నిజంగా ఆశీర్వదించబడ్డవాడివి. నీ కొరకే నీవు వినియోగించుకొని నిన్ను నువ్వే గొప్ప చేసుకుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావని వాక్యం చెప్తుంది. నిన్ను నువ్వు మోసం చేసుకునే పరిస్థితిలో కనుక నీవు ఉంటే నీకు నీవే మోసం చేసుకుంటూ ఆ మోసంలోనే బ్రతుకుతూ ఆ మోసంలోనే ఉంటూ చివరికి పరలోక రాజ్యం నీకు సొంతం అనుకుంటావు, కానీ అందులో కూడా మోసపోయి నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. నిన్ను నీవు మోసం చేసుకునే స్థితిలో ఉన్నావా? నిన్ను నీవు హెచ్చుగా ఎంచుకుంటున్నావా? నీకిచ్చిన కృపావరాలు, నాకే ఈ కృపావరం ఉంది, ఇక్కడ కృపావరాలు ఇక్కడ ఉంటాయి. మీరందరూ ఒక్క శరీరంగా ఉన్నారు, ఒక్కొక్క అవయవములుగా ఉన్నారు. చెయ్యి పని చెయ్యికి ఉంది, కాలు పని కాలుకు ఉంది, కంటి పని కంటికి ఉంది, జుట్టు పని కూడా జుట్టుకే ఉంది. మన శరీరంలో పనికిరానిదంటూ ఏదీ లేదు. అప్పుడప్పుడు అనుకునేవారు అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఆ చిన్నది ఉంటుంది కదా, అది పనికిరాదని అనుకుంటారు, కానీ దానితో కూడా పని ఉంది. మనం ఏదైనా హార్డ్ వస్తువులు అంటే మటన్ లాంటిది వరుస పెట్టి తిన్నప్పుడు అది జీర్ణం కావడానికి అది సహాయం చేస్తుంది. దాని తెలుగులో వండుకో అని అంటారు. గాల్ బ్లాడర్తో కూడా పెద్దగా ఏం పని లేదనుకుంటారు, అది తీసేసినా ఏం కాదు, స్టోన్స్ రాగా దాన్ని మొత్తం తీసేవతల పారేస్తాడు. తెలుగులో దాన్ని చేదుగుడ్డి అంటారు, కానీ దాంతో కూడా పని ఉంది. కఠినమైనవి మనం ఏమైనా తిన్నప్పుడు జీర్ణం కావడానికి శక్తినిస్తుంది. మన జుట్టుతో కూడా పని ఉంది. జుట్టుకు ప్రాణం లేదు. ప్రాణం లేదు మీన్స్ వాటిని కత్తిరించిన ఏం కాదు, గోరుకు కూడా కత్తిరించిన ఏం కాదు.
కానీ అవి వాళ్ళు కాపాడుతాయి. అట్లాగే ప్రతి అవయవము శరీరాన్ని ఏ విధంగా కాపాడుతున్నదో సంరక్షిస్తున్నదో సంఘంలో ఉండే ప్రతి వాని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని గ్రహించి నీవు ఆ ఉద్దేశంలో బ్రతకాలి, కానీ నీకు నువ్వే హెచ్చించుకోవడానికి అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన స్టోరీ. నేను ముందే కనబడుతున్న బొట్టనేలా అనుకున్నదట, నేను అందరూ చూపిస్తారు కానీ చూపుడేలా అనుకున్నదంట, వీటన్ని కూడా పొడుగున్నానని ఇది అనుకున్నదట, ఉంగరం అంతా ఈ చేతికి వస్తుంది నాకు ఉంగరం వెళ్ళింది ఇది అనుకున్నదంట. సిటికనగా ఎలా ఉత్తదే అంటే ఏమన్నదంట, దండం పెట్టేటప్పుడు నేనే ముందు కనబడతా కాబట్టి గౌరవించడంలో నాదే ప్రత్యేక స్థానం అన్నదంట. తెలుసు కదా మీ అందరికీ, చిన్నప్పుడు మనం అందరం స్కూల్లో చదువుకున్నదే, స్కూల్లో విన్నదే. దేనికదే ప్రత్యేకత? ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత నిలబెట్టుకునే వాడిగా నీ ఉండి, ఆ ప్రత్యేకతలోనే నీ ఉండి దేవుని చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలి తప్ప మనల్ని మనము గొప్పగా ఎంచుకుంటే మనము మోసపరచబడే వాళ్ళము. ఎవరిని మోసం చేస్తున్నది? ఎవరిని మోసం చేస్తున్నది? ఎవరు కాదు, నీకు నువ్వే మోసం చేసుకున్నావు. మరి అపోస్తలుడైన పేతురు గారు కూడా ఈ మాటలు ప్రస్తావిస్తారు. మొదటి పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఉపచారం అంటే సేవ చేయమని చెప్తుంది. మీరు ఒక్కొక్కరికి ఉపచారం చేయండి. మీరు కృపను పొందుకున్నారు, కృపా వరాన్ని పొందుకుంటే మీరు సేవ చేయండి. మీరు తగ్గించుకోండి. మీ యొక్క స్థాయి పెరుగుతుంటే నువ్వు హెచ్చింపులోకి పోవద్దు, గర్వించవద్దు, నిన్ను నీవే ఎక్కువగా ఊహించుకోవద్దు. నాకు అన్నీ తెలుసు కదా అని నిన్ను నీవే గర్వించుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు. అన్నీ ఏదైనా చెప్తే నాకన్నీ తెలుసు కదా అనేవాడట, ఇది చెప్తే నాకన్నీ తెలుసు కదా అనేవాడట. ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పిండట, ఇది తప్పురా నాన్న అంటే, నువ్వేదరా నాకు చెప్పింది, నాకు తెలియదురా, నాకు అన్నీ తెలుసు అన్నాడట. ఇది తప్పు అని మరొక స్నేహితుడు హెచ్చరిస్తే నాకు తెలుసులో పోయా అన్నాడట. ఇప్పుడు వాని ఇల్లు తగలబెడతాడట. ఇల్లు తగలబెడతా అంటే ఒక ఫ్రెండ్ అన్నట, పోయి చెప్పుదామారంటే వాడు అన్నట, వానికి అన్నీ తెలుసులేరా. అన్నీ తెలిసిన వారు ఎవరు ఉన్నారా? జ్ఞానం అనేది తవ్వుతా అంటే వచ్చే చెలిమ లాంటిది. అది ఎప్పుడు నేర్చుకుంటుంటే అది మనకేమిస్తుంది? మోష గారు జ్ఞానం నేర్చుకుంటే సంతోషాన్ని ఇస్తుంది. దేవుని మాటలు నేర్చుకున్నప్పుడు, దేవుని మాటలు పొందుకున్నప్పుడు, నీకు ఆ సంతోషకరమైన దేవుని మాటలు విన్నప్పుడు నీవు మార్పు పొందేవానిగా ఉండాలి. నిన్ను నువ్వే గొప్పగా ఎంచుకోవద్దు, నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు. కాబట్టి దేవుడికి ఒక్కొక్కరికి ఇచ్చిన కృపావరం చొప్పున మీరు మరి ఒకరికి ఉపచారం చేయండి. మీకు దేవుడు చేసిన సహాయం చొప్పున మీరు పరిచర్య చేయండి. ఎలాంటి పరిచర్యలు, ఎటువంటి కృపావరాలు ఇక్కడ ఉన్నవి అంటే, కృపావరాలు మన కోసం కాదు, ఇతరుల గురించి. ఒక మాటలో చెప్పాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరాలు ఇవ్వబడ్డాయి. నీకేమిచ్చినా అది సంఘానికి క్షేమం కలగాలి. నీ కృపావరాలతో నువ్వే లాభం పొందుకొని పేతురు చెప్పట్లేదు. మీరు ఉపచారం చేయండి. నీకు కృపావరం ఉందా, దాన్ని బట్టి నీ సంఘానికి ఉపచారం చేయి. వ్యక్తులకు ఉపచారం చేయి. సంఘం అంటే ఎవరు? వ్యక్తులే కదా. మీరు లేకపోతే సంఘం ఎక్కడిది? అవునా కదా? మీరే సంఘం అంటే. ఎలాంటి కృపావరాలు ఉన్నాయంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరాలను కలిగి ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతాను. నీ విశ్వాస పరిమాణము చొప్పునే ప్రవచించాలి తప్ప నీ విశ్వాస పరిమాణమును మించి ప్రవచించకూడదు. నీ విశ్వాసం కొంతవరకే ఉంటే కొంతవరకే ప్రవచించు, అంటే కొంతవరకే వాక్యం చెప్పు, కొంతవరకే వాక్యాన్ని బోధించు. తెలుసా, ప్రార్థన చేస్తే కొండ ఇక్కడ నుంచి అడిగిపోతుంది, నీ ప్రార్థన అయితే శిబిరులో కదలదు. కానీ నీ వాక్యం ఎట్లుంటుంది? కొండ కూడా పోతుంది. నీ విశ్వాస పరిమాణం ఎంత, నువ్వు బోధించేది ఎంత. ఇప్పుడు పెంచుకోవాల్సిన ప్రవచనవరం కాదు నీ విశ్వాసాన్ని.
నీవు ఏదైతే స్థిరంగా నమ్ముతావో అది బోధించు. ఆ విధంగా ప్రవచించాలి. పరిచర్య చేసేవాడైతే పరిచర్యలో ఉండాలి. నిజం చెప్పాలంటే పరిచర్య చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇక్కడ మైక్ పెట్టేసుకొని వాక్యం చెప్పు అంటే మీలో వస్తారేమో కొంతమంది, వస్తారు కూడా. అదే ఒక్కసారి టీ పెట్టుకొని అందరికీ చాయ్ ఇమ్మంటే ఎంతమంది వస్తారు? ఎంతమంది పని చేస్తారు? ఆకలి అవుతుంది, అన్నం తినాలి అందరికీ ఉంటుంది, కానీ అన్నం వడ్డించేవాడు కావాలి కదా. నేను తింటా అంటే వడ్డించేవాడేది, తగ్గించుకునేవాడేది. పరిచర్య చేయడం అనేది చాలా సింపుల్ విషయం కాదు, అది చాలా కష్టం. పరిచర్య చేయడంలో ఎంతో త్యాగం ఉంటుంది. ఆ త్యాగానికి సిద్ధపడేవాడు పరిచర్య చేసేవాడు. అది కూడా కృపావరం అని అంటున్నాడు. ఏమున్నది, నేను వంట తప్ప నాకేం చేత కాదు, చాయ్ పెట్టమంటే పెడతా, చాయ్ వంటి ఇస్తా. వాళ్ళని చాలా చీప్గా చూస్తూ ఉంటారు నిజంగా చాలామంది. కొంతమంది చర్చెస్లోకి పోతుంటే, అంటే చర్చెస్ అని కాదు కానీ ఎక్కడికైనా, ఇది తీసుకురాపో, అది తీసుకురాపో, ఇది దుడువు, ఈ కుర్చీ దుడువు, ఆ కుర్చీ, ఈ కుర్చీ. ఈయన మాత్రం కదా అక్కడనే కూర్చుంటాడు. నిజంగా చెప్పేవాడు గొప్పవాడు కాదు, చేసేవాడు గొప్పవాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శిష్యుల పాదాలు చెప్పండి, శిష్యుల పాదాలు కడిగాడు. ఈనాటి కాలంలో చెప్పులు కూడా ముట్టుకొని తెలుసా, కనీసం కాలుతోను కూడా. ఏది నీ పరిచర్య ధర్మం? తగ్గించుకోవాలి. చాలాసార్లు నేను ప్రార్థన చేస్తుంటే, తండ్రి తగ్గింపు నాకు ఈ తండ్రి, అది నువ్వు ఇస్తే కానీ నాకు రాదు, నువ్వు ఇస్తే కానీ నాకు రాదు. అందుకే పరిచర్య చేసేవాడు పరిచర్యలో తగ్గింపుతో ఉండాలి. హెచ్చించుకోవద్దు. నేనెందుకు పరిచర్య చేస్తా, నాకేమవసరం, ఈ పని ఇస్తే నాకేమవుతుంది, అబ్బబ్బో నన్ను ఈ పని ఇప్పుడు మొదలు పెడితే ప్రతిసారి ఇదే చేయమంటారు. చెయ్యి, తప్పేముంది. యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు కడిగాడు అక్కడలేదా? పేతురు అన్నాడు, అయ్యో ప్రభు నువ్వు కడుగుతాను నా పాదాలు, నేను వద్దొద్దానండి. వద్దొద్దంటే, నేను కనుక నీ పాదాలు కడగకపోతే నీకు నాకు పొత్తు లేదు. అప్పుడు పౌలకు అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభు పాదాలు కడితే నేను పొత్తు అంటున్నావు కదా, అయితే నా ముళ్ళు మొత్తం కడుగు ప్రభు. ఎంత అద్భుతమైన మాట అంటే, యేసుప్రభువారు ఏమన్నారు? శుభ్రం కావడానికి పాదాలు ఒక్కడ సరిపోతుంది, వాళ్ళంత అవసరం లేదు. అంటే పేతురు, అంటే దాని అర్థం చాలా మందికి అర్థం లేదు. పేతురు దాన్ని మొత్తం సరెండర్ చెప్తాడు. నీ చేతిలో వెళ్తా ప్రభు, మొత్తం నాకు శుద్ధి చేయి. అది పరిచర్య. పరిచర్యలో నీవంతేది. పరీక్ష చేసుకొని స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. బోధించువాడైతే బోధించుటే ఎందు. ఇది చాలా సులభం లేదండి. బోధించడం అందరు బోధిస్తారు. బోధిస్తారా లేదా? ఖచ్చితంగా బోధిస్తాం. కాబట్టి బోధించడం కూడా కృపావరమే. అది అందరికీ బోధించడం తెలియదు. పాపం అతనికి చెప్పాలని ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం రాదు. వాడు చెప్పాలనుకుంటే ఓడిపోతుంటుంది. చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఆశీర్వాదం ఇంగ్లీష్లో స్పీచ్ ప్రిపేర్ అయ్యాను. మధ్యలో తర్వాత బండి కట్టలేదు. కానీ ఏదో తండలు పడ్డగానే ఆశీర్వాదం మర్చిపోయాడు. ఈజు 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 అనుకుంటా కదా రావట్లేదు. గుర్తుందేమో, చెప్పరాదు. దేవుడు తర్వాత కృపావరం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు బోధిస్తున్నాం కానీ బోధించడం అంటే అదొక కృపావరం. అందరికీ చెప్పరాదు. అందరికీ ఏమంటుందని ఒక క్రమ పద్ధతిగా విభజించడం తెలియదు. అతనికి తెలుస్తుంది కానీ అతనికి తెలిసింది ఇతరులకు అర్థవంతంగా బోధించడం తెలియదు చాలామందికి. అది దేవుడిచ్చే కృపావరం. దేవుని వాక్యమే చెప్తుంది. అరే నేను కూడా బోధించాలి, ఆయన తీరు బోధించాలి, ఈయన తీరు బోధించాలి, ఇది పెట్టుకోవద్దు. పోలికలు అసలు పెట్టుకోవద్దు. నీకు దేవుడిచ్చిన పని ఏంటి? అది పరిచయంలో ఉందా? అది ప్రవచనంలో ఉందా? అది వాక్యం చెప్పడం. ప్రవచనం అంటే మళ్ళీ కొత్త ఏమనుకోకండి. నీ ఇంట్లో సబ్బు దొరుకుతుంది, నీ ఇంట్లో బంగారం ఉంటుంది, నీ ఇంట్లో ఇటువంటి కాదు. ప్రవచనం అంటే వాక్యం. దొంగతనం చేస్తే జైలు వేసి తొక్కుతారు, అది ప్రవచనం కాదు. నాకు కల్లో దేవుడు చెప్పాడు, నిద్రపోతే తెలిసింది, దొంగతనం చేస్తే ఆ జైల్లో ఎత్తారట. అరే పాస్టర్ గారు ఏం పెద్ద ప్రవచనం చెప్పింది. ఇది కాదు. నరహత్య చేసిన వాడు, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని వాక్యం చెప్పింది. అది ప్రవచనం కాదు.
అంటే మళ్ళీ ప్రవచనం అంటే ప్రవచనమే కానీ మనం అనుకుంటే ప్రవచనం కాదు. అది మనకు వచ్చిన ప్రత్యక్షత కాదు. ఆల్రెడీ శిష్యులకు ప్రత్యక్షతలు వచ్చినాయి. అదే వాక్యము, అదే ప్రవచనాలు మనం చదువుతున్నాం. అంతకంటే ఇంకా ఏ ప్రవచనం మనకు అవసరం లేదు. ఇది పాటిస్తే సరిపోతుంది, జన్మ సరిపోతుంది. కాబట్టి బోధించేవాడు బోధించట్లోను, పరిచయం చేసేవాడు పరిచయం చేసేవాడు, పరిచయం చేయట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలో, హెచ్చరించేవాడు హెచ్చరించుటలో. ఎలా ఒక విశ్వాసం నువ్వు హెచ్చరిస్తావు? ఎలా నీ కుమారుని హెచ్చరిస్తావు? పేతురు గారు ఎలా నీవు చెప్తే నీ కుమారుడు నీ మాట వింటాడు? ఎలా నీవు చెప్తే నీ బిడ్డ నీ మాట వింటుంది? తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎలా నీవు మాట్లాడితే నీ భార్య వింటుంది? కోపంగా దౌడపండి సంపద అక్కనే పుర్రవలు సంపద గిట్ల చెప్తామంటే ఇవాళ ఇంకో మాట అంటారు. నువ్వేనా నాకు చేతులునే అంటారు. నువ్వు అది ఎక్కడికి పోతుంది? తెలుసుకోవాలా లేదా? హెచ్చరించడం ఎలాగో తెలుసుకోవాలా లేదా? మోసగారు తెలుసుకోవాలి. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. అది ఒక కృపావరం అంటున్నాడు. వార్నింగ్ ఇచ్చాడు. మీకు అత్తారా అదా పేతురు గారి కుమారుడు అబ్రహం వస్తుంది. సంపి పారేత్తా, అది చేసి పారేత్తా, ఇది చేసి పారేత్తా, ఓకే, అది ఎవడైనా మాట్లాడతాడు. హెచ్చరించుట కృపావరం అంటే ఒక క్రమమైన హెచ్చరిక, ఒక క్రమంగా చెప్పడము. అది నీకు తెలియట్లేదంటే నీకు ఆ కృపావరం లేదు. ప్రార్థన చేయాలి, దేవుడు ఇస్తాడు. ఈ మధ్య డైలాగులు ఆన్సర్ అయిపోతుంది. కోపానికి కోపం. నువ్వు ఒక్క కొంచెం అంటే డెసిమల్లో కొలుస్తారు కదా, డెసిబుల్ అంట శబ్దాన్ని. అంటే నేను 2 డెసిబల్లో సౌండ్ చేసి చెప్తే నా భార్య 4 డెసిబల్లో సౌండ్ చెప్తుంది. అప్పుడు నేనే హెచ్చరించిన వార్నింగ్లో నేను కింగ్లో ఉండాలి కదా. అప్పుడు నేను ఇంకొక 2 పెంచుతా. నా భార్య పెంచుతుంది, ఇంకో 4 పెంచుతుంది. మొత్తం సౌండ్. చివరికి ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఏది లేదు దాంట్లో, ఏది లేదు. హెచ్చరించడం కూడా మనకు తెలియాలి. ఎలా వార్నింగ్ చేయాలి? వార్నింగ్ అంటే సంపద కొరత కాదు. ఇంట్లో వాళ్ళని, నీ పిల్లల్ని, నీ సంఘాన్ని, నీ వ్యక్తులను, నీ బంధువులను ఎలా వార్న్ చేయాలో, ఎలా హెచ్చరించాలో నీవు తెలుసుకోవాలి. సెల్ ఫోన్ చూడకరా, దొడపని సంపద అంటే సెల్ ఫోన్ కాదంటాడు. ఇంత చెప్పాలి. ఎలా తెలుసుకుంటాం? దేశయ్య దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. హెచ్చరించేవాడు హెచ్చరించుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో ఉండాలి. దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో శుద్ధ మనసును కలిగి ఉండాలి. 2 వ్యక్తులు మనకు తెలుసు. ఎవరు? కయ్యను, హేబేలు. ఎందుకు కయ్యను కానుకను లక్ష్య పెట్టలేదు? హేబేలు కానుకని ఎందుకు లక్ష్య పెట్టాడు? పంచిపెట్టేవాడు అంటే సంఘానికి ఇచ్చేవాడు శుద్ధ మనసును కలిగి ఉండాలి, పవిత్రమైన మనసును కలిగి ఉండాలి. మనం ఎంత శుద్ధమైన మనసుతో ఇస్తే, దేవుని సన్నిధికి ఇస్తే అంతగా మనం ఆశీర్వదించబడతాం. మీరు విస్తరించిన కొలది ఇవ్వాలి. మేమేం విస్తరిస్తలేమంటే ఏమి ఇవ్వకూడదు. మేము విస్తరించబడుతున్నాం, అవునా కదా? మీరు ఆశీర్వదించిన కొలది దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. దేవుడు నన్ను కూడా లెక్క అడుగుతాడు, నాకు కూడా తెలుసు. కాబట్టి పంచిపెట్టేవాడు శుద్ధ మనసును కలిగి ఉండాలి. దేవుని న్యాయపీఠ ఎదుటికి నీవు నేను వెళ్ళే సమయం రాబోతుంది. అప్పుడు ప్రతిదానికి లెక్క అడిగినప్పుడు ధనవంతుని వలె మనం కాకూడదు. ధనవంతుడు ఏం చేస్తాడు? నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అయ్యా, నీ డబ్బులు పంచిపెట్టంటే వెక్కి ఏడ్చుకుంటూ పోయాడు. జాగ్రత్త. మనుషులకు ఏ పిచ్చి అయినా ఉండొచ్చు, కానీ డబ్బు పిచ్చి ఉండకూడదు. ఎందుకంటే అన్ని పిచ్చుల కంటే పెద్ద పిచ్చి డబ్బు పిచ్చే. డబ్బు పిచ్చులోనికి కనబడదు. ఎవరు కనబడరు? దేవుడు కాదు, మనుషులు కనబడరు. మనుషులు కనబడరు. ఏం కనబడుతుంది? డబ్బే కనబడుతుంది. ఆ డబ్బు నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుపోదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదు. అబ్రహాముకు బొచ్చెడున్నాయి, యోగుకు బొచ్చెడున్నాయి, సొలొమోనుకి ఇంకా ఫుల్లుగా ఉన్నాయి. డబ్బు సంపాదించాలి, వివేకముతో డబ్బును సంపాదించుకోవాలి, కానీ డబ్బు మీద పిచ్చి ఉండకూడదు.
ప్రార్థన చేయాలి, తండ్రి నాకు డబ్బు ఇచ్చావు, నీకు వందనాలు, ఈ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో నాకు జ్ఞానం అని ప్రార్థన చేయాలి. నీ సన్నిధి కోసం నేను ఎలా ఖర్చు పెట్టాలో ప్రార్థన చేయాలి. కాబట్టి పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆలోచన చెప్పేవాడు నీ దగ్గరికి ఒకడు వస్తాడు, వాడికి నువ్వు ఎలా సమాధానం చెప్పాలి. కొందరు వ్యక్తులు నాకు తెలుసులేండి, నీ దగ్గరికి వచ్చి ఆలోచన చెప్పాడు అనుకో, నీకు అనుకూలంగా మాట్లాడి, ఆ తర్వాత ఇంకోడు వస్తే అతనికి అనుకూలంగా మాట్లాడి, వీళ్ళకి లొల్లు పెట్టి వాళ్ళతో అనుకునేలా చేసి. ఒక సంఘంలో ఒక పాస్టర్ తెలుసు, ఆయన ఏదో ప్రవచనాలు చెప్పాడు, ఏం ప్రవచనాలు ఏమో తెలియదు కానీ, నీ ఇంటి ముందు నీకు మంత్రాలు చేసిన అన్నాడు. వాడు ఇంటి ముందుకు వచ్చిండు, ఇది పోయి కొయ్యూరు పులసీల మొత్తం ఆగమాగం అయిపోయింది. నీ ప్రవచనాలు గీదా, నీ ప్రవచనాలు యేసు ప్రభు చెప్పింది అదేనా? వాడు తన్నుకొని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టదాకపోయింది. వాడు అని పిచ్చి ప్రవచనాలు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం నేర్పుతుంది, నువ్వేం నేర్చుకుంటున్నావు? ఎక్కడైనా ప్రవచనం ఇద్దరికి గొడవ పెట్టమని చెప్తుందా? ఇద్దరిని కలపమని చెప్తుందా? అందుకే ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవుడు బ్రిడ్జ్ లాంటి వాడు. కమ్మపల్లి బ్రిడ్జ్ ఉంది కదా, ఎందుకది? తాడచెల్లను కమ్మపల్లి కలిపింది. అది లేకపోతే మనం కమ్మపల్లికి పోలేం, మంతినికి పోలేం. కాబట్టి క్రైస్తవుడు కలిపేవాడు కానీ విడగొట్టేవాడు కాదు. ఎంతమందిని విడగొట్టారు మీరు? ఎంతమంది బంధువులు విడగొట్టారు? ఎంతమంది స్నేహితులు విడగొట్టారు? ఎంతమందిని విడదీసుకున్నారు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. అందుకే పై విచారణ చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి. కరుణించువాడు సంతోషంతో పని జరిగించాలి. ఏం చేసినా, నువ్వు దేవుని సేవ కోసం ఏం చేసినా, నీ వ్యక్తిగతంగా నీ కుటుంబం కోసం ఏం చేసినా సంతోషంగా చేయి. బలవంతాన ఇబ్బంది పడకుండా చేయకు. ఇది కృపావరాలు, దేవుడిచ్చిన కృపావరాలు. ఈ కృపావరాలలో ఏదైనా తన స్వార్థం కోసం వాడుకోవడానికి అవకాశం ఉందా? అసలు దేవుడిచ్చిన ఆజ్ఞలు రెండు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. ప్రాముఖ్యమైనది దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అందులో మనకు మనం సొంతంగా వాడుకునేది ఏంటిది? ఏది లేదు. దేవుడిచ్చిన రెండు ఆజ్ఞలు కూడా ఇతరుల కోసమే. దేవుడిచ్చిన కృపావరాలు కూడా ఇతరుల కోసమే. దేవుడు నిన్ను ఇతరుల కోసమే సృష్టించాడు. ఆ ఇతరులలో నీ భార్య ఉంది, ఆ ఇతరులలో నీ పిల్లలు ఉన్నారు, ఆ ఇతరులలో నీ కుటుంబం ఉంది, ఆ ఇతరులలో నీ సంఘం ఉంది, ఆ ఇతరులలో నీ పొరుగువారు ఉన్నారు. ఇతరుల కోసం నువ్వు ఆలోచించినప్పుడు నీ కోసం నువ్వు కూడా బ్రతకగలుగుతావు. నీ కోసం నువ్వు ఆలోచించినప్పుడు నీ కొరకు మాత్రమే నువ్వు బ్రతుకుతావు. చివరికి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. గమనించే వారంగా ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి విశ్వాసులందరూ కూడా ఒక శరీరం. అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసం కోసం ఆలోచన చేస్తున్నాడు, ఒక విశ్వాసి మరొక విశ్వాసం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒక శరీరం, ఒక అవయవాలు మనిషికి ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కరు నీ శరీరం. చేతికి దెబ్బ తగిలితే చెయ్యి మాత్రమే బాధపడుతుందా? వాళ్ళంతటికి నొప్పే. కాబట్టి నీ పొరుగువారిలో నీ సంఘంలో ఎవరు బాధపడ్డా అది నీకు బాధే. బాధనా సంతోషమా? బాధనా సంతోషమా? ఎందుకంటే మనమందరం ఒక్క శరీరం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుండి 23 వరకు. యోహాను సువార్త 17:21 నుండి 23 వరకు. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని ప్రార్థించుచున్నాను. సంఘం ఎలా ఉండాలంటే ఏకం, ఒకటిగా ఉండాలి. ఏమని ప్రార్థన చేస్తున్నంటే, నేను నీ యందు ఉన్నలాగున వారు కూడా మనలో ఉండాలని ప్రార్థన చేస్తాను, కానీ వారందరూ ఐక్యముగా ఉండాలి. నేను నీ యందు ఉన్నలాగున వారు కూడా మనలో ఉండాలని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వారందరూ ఏకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఏకంగా ఉంటే జరిగేది ఏంటిదంటే అక్కడ మహిమ ఉంటుందంట. మనకు ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఐక్యంగా ఉండడంలో మహిమ ఉంది.
నీ కుటుంబంలో ఉన్నవారు, నీ కొడుకులు, నీ పిల్లలు ఐక్యంగా ఉంటే మహిమ ఉంటుంది. నీ పొరుగు వారితో ఐక్యంగా ఉంటే మహిమ ఉంటుంది. నీ సంఘంలో ఉన్న వారితో ఏకంగా ఉంటే, ఐక్యంగా ఉంటే మహిమ ఉంటుంది. ఆ మహిమను పొందాలి అనుకుంటే ఇదే మార్పు సమయము. రేపు మనది అవుతుందో కాదో తెలియదు. ఇదే సమయం ఐక్యంగా ఏక మనసును కలిగి ఉండే ప్రయత్నం అందరూ చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నావో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములను ఒక్క శరీరంలో ఉన్నాడో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడై ఉన్నాడు. ఏలైనగా యూదులమైనను, క్రీస్తు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనం అందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎంత బ్యాప్టిస్మం పొందుతుంది. మనం అందరం ఒక్క ఆత్మని పానము చేస్తుంది అని అంటే ఐక్యత కొరకు చెప్తున్నాడు. అయ్యా మీరందరూ ఒక్క శరీరాన్ని పానం చేశారు, ఒకటే రొట్టెలో మీరు పాలు పొందుకుంటున్నారు. నేను అంటున్నారు ఒకటే రొట్టెలో పాలు పొందుకుంటున్నారు, ఒకటే దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు, ఒకటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఒకటే దేవుని నమ్ముకున్నారు. ఒక్కటిగా ఉండాలి. మనము మనసుంటే మార్గం. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే ఇంగ్లీష్లో. కాబట్టి సమాధానంగా ఉండడానికి ఏమైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వాడుకోనండి. ఎఫెసీ పత్రిక 4:15-16 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:15-16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయాలలో ఎరుగుదము. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీరు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. సంఘానికి శిరస్సు క్రీస్తు, మరి శిరస్సు పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు కాబట్టి స్త్రీ ఏం చేయాలంటారు? ముసుగు వేసుకోవాలి. మరి స్త్రీకి శిరస్సు పురుషుడైతే ఈ పురుషుడు స్త్రీకి ఇద్దరికి అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. తల చెప్పినట్టే చెయ్యి ఉంటుంది, తల చెప్పినట్టే కాలు ఉంటుంది. అవునా కదా? తలకాయ ఏముంటుంది? మెదడు ఉంటుంది. మెదడు ఏం చెప్తే మనం అది చేస్తాం. అట్లాగే ఒకరికొకరు లోపడానికి ఈ మాట చెప్పాడు. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం ఉండాలి. ఒకవేళ మనం ఎవరితో ఎప్పుడైనా పోల్చుకోవాలనుకుంటే క్రీస్తుతో పోల్చుకోండి. పోల్చుకున్నప్పుడు మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. అప్పుడు తగ్గింపు ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇతరులతో పోల్చుకొని ఇతరుల కంటే గొప్పగా మిమ్మల్ని మీరు ఎంచుకొని మిమ్మల్ని మీరే మోసపరచుకోకండి. మీరందరూ పరిచర్య చేసేవారితో పరిచర్యలో, వాక్యం బోధించేవారితో బోధించుటలో, సువార్త ప్రకటించేవాడు ప్రకటించుటలో, దేవుని మాటలు చెప్పేవాడికి దేవుని మాటలలో, వీటన్నిటిలో మీరు ఎందులో ఉన్నారో అందులో మీరు ఉండండి. హెచ్చరించడం ఎలా నేర్చుకుందాం. దేవుని సన్నిధికి ఇవ్వడం ఎలాగో తెలుసుకుందాం. దేవుని పని జరిగిద్దాం. దేవుడి ఎట్టి కృప మనందరికీ దయచేయనుగాక. మన సామర్థ్యము, మనకున్న కృపావరాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఈ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి. కుటుంబానికి భారంగా ఉండకూడదు. దానివల్ల దేవునికి ఘనత వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది, ఇతరులకు మేలు జరుగుతుంది. కాబట్టి మనకు ఏది ఉన్నా, మనకు ఏమి కలిగి ఉన్నా దేవుని మహిమ కొరకే మనం వాడుకోవాలి. మన మహిమ కొరకు ఎప్పుడు వాడుకోవద్దు. మనం దేవుని మహిమను లేకపోతే మనం పొందుకున్న కృపావరాన్ని ఇతరుల కోసం ఇతరుల కోసం వాడితే దేవుడే మనల్ని మహిమపరుస్తాడు. దేవుడి అవకాశం, దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం, దేవునికి ఆరాధనలు చెల్లిద్దాం. తండ్రి, నా బలహీనత ఇలా ఉన్నాయి, నువ్వు నన్ను బలపరిచే దేవుడవు, నీకే మహిమ ఘనత ప్రభావాలని చెప్పి దేవునికి స్తుతిద్దాం. మీరందరూ ఉండరు తల వంచుకోనండి. చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు తల వంచుకొని ఈ చెడ్డ దినాలు వస్తున్నవి. ఈ చెడ్డ దినాలలో మనల్ని మనము కాపాడుకునే వారంగా ఉండాలి. పాడైన జీవితాలు పదిలపరుచుకుందాము,
పరమాత్ముని రాకడకై ప్రార్థనలు చేద్దాము. పాడైన జీవితాలు పదిలపరుచుకుందాము. పరమాత్ముని రాకడకై ప్రార్థనలు చేద్దాము. దుర్దినములు రాకముందే, ధరణి విడిచిపోకముందే రక్షకుడు రమ్మనుచున్నాడు. రండయ్యో రండి, రండి పోదాము. అందరం ఒకేసారి దేవుని స్తుతిద్దాం. అందరం మీ నోరు తెరిచి దేవుని స్తుతించండి.